అల్లుడు ఏంటారు ఆయన? అమ్మో కోరికల కోసం తపస్సు చేసే ఋషులాగా ఏం పోజులో కూర్చున్నావురా? తడిసిపోతుందిరా బావ, ఇంకా ఆపేస్తావురా? ఒరే మామ, ప్రపంచంలో ఎవరైనా ఆకలిస్తే వాడు తింటారా? ఇలా పక్కడికి తినిపించారా? అల్లుడు అసలే పెళ్లి కావాల్సిన పిల్లాడిని, పైగా చలికాలం, ఏ నరమో పట్టిందనుకో సంసారానికి పనికి రాకుండా పోతానేమోరా. ఇప్పుడు మాత్రం పనికొస్తాను అనుకుంటున్నావేంటి? ఒరే డైరెక్టర్, బా నీ సొల్లాపి కంటిన్యూ చేయలేదనుకో కౌంటింగ్ మళ్ళీ మొదటి నుంచి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మో, అన్ని ఫెసిలిటీస్ వద్దులేరా బాబు. పడుకో పడుకో. అమ్మా ఇంకా నావలు కదరా కోరికల్ని పూజలు మాగా. అల్లుడు అల్లుడు ఆపేస్తావరా? నువ్వెక్కడ దొరికావురా నాయనా మాకు? ఈ ఊళ్ళో ఉన్న 2 గుళ్ళకి మా బాబే పూజారి. ఇప్పుడు గాని ఇక్కడికి మా బాబు వచ్చాడు అనుకో, ఇదేంటి మా వాడికి సడన్ గా ఎంత భక్తి పెరిగిపోయిందని గబుక్కును గుండాకి చచ్చిపోతాడు. తర్వాత ఊరు పురోహితం నాకు అప్పచెప్తాడు. అది నా వల్ల కాదురా. నా కోసం నేను దండం పెట్టుకుంటే అది స్వార్థం అవుతుంది. అదే నా కోసం మీరు దండం పెట్టుకుంటే అది త్యాగం అవుతుంది. బాబా ఒక్క ఛాన్స్ ఇవ్వరా? నా డైరెక్షన్ తెలివితేటలేడో చూపిస్తా. ఆ పిల్ల నీ చుట్టూ హచ్చుకొక్క పిల్లలా తిరిగేలా చేస్తాను. అల్లుడు ఆ పిల్ల వచ్చేసిందిరా. రేయ్, ఏం తేడా కొట్టదు కదా? నన్ను నమ్ముకోబా. హైదరాబాద్ నుంచి సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ రప్పించా. పెర్ఫార్మెన్స్ దోలు తీసేస్తారంతే. అల్లుడు ఆ పిల్ల వచ్చేస్తుంది అల్లుడు. రే 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 రే, అరే నువ్వు రారా. మావా బాగా దగ్గరకు వచ్చేసింది అల్లుడు. జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు, అదన్నాడు, ఇప్పటిదాకా రాలేదేంటి? ఓయ్ ఓయ్ ఓయ్, ఆగండి ఆగండి ఆగండి. చెప్పింది మొత్తం గుర్తుంది కదా? మీకెందుకు సార్, చింపేస్తాం. అది ఈ సీన్ లో నువ్వు బాగా చేసావు అనుకో, నేను డైరెక్టర్ అవగానే నువ్వే హీరోయిన్. అలాగే సార్. అమ్మాయి చూసింది. వెళ్ళండి వెళ్ళండి. వచ్చేసారు వచ్చేసారు. ఏమైందమ్మా? ఏమైంది? అర్రే, ఏమైంది? మా అదేంటో ఈ ఊర్లో ఎవరికి కష్టాలు వచ్చినా నా దగ్గరికే వస్తున్నారు. దేవుడు నా పైన ఇంత భారం ఎందుకు వేసాడు నాకు అర్థం కావట్లే. ఒక్క ఈ ఊరేంటి అల్లుడు, ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ నీ దగ్గరికి వస్తున్నారు. నీలాంటి వాడు నా అల్లుడు అవడం నా పూర్వజన్మ సుకృతం అల్లుడు. అసలు వీళ్ళు నా దగ్గర సోదాపు వాళ్ళు వచ్చేసారు. వచ్చేసారా? మీరు ఎడవండి. అయ్యో ఎడవకండమ్మా, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి, మా అల్లుడు ఇమీడియట్ గా సాల్వ్ చేసేస్తాడు. అమ్మా అల్లుడు, వీళ్ళు ఏదో డైలాగ్ మర్చిపోయినట్టున్నారు, నువ్వేదో ఒకటి మేనేజ్. నీకే కష్టం ఉన్నా నేను చూసుకుంటానమ్మా. కొంచెం కోఆపరేట్ చెప్పు ఉంటదమ్మా. ఏంటి ఒంటి మీద చెయ్యేసి మాట్లాడుతున్నా? ఓన్లీ ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఒప్పుకున్నాం ఇక్కడ. ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మా వాడు అలాగే చెయ్యేసి మాట్లాడతాడు. నీకు దండం పెడతా, కొంచెం కోఆపరేట్ చేయి. ఏంటి కోఆపరేట్ చేసేది? మేమేమైనా ఆట అనుకున్నావా ఏంటి? ఓయ్, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఇక్కడ. నువ్వు కోఆపరేట్ చెప్పు ఉంటదమ్మా. ఇంకా చెయ్యేసి మాట్లాడుతున్నావేంట్రా? చేతి ముందు రైట్. నువ్వు చెప్పిందంటే ఇది చేస్తోందండి ఇక్కడ. రైట్. అందుకే కెమెరా లేకుండా షూటింగ్ వద్దంటే వినవు కదమ్మా. అల్లుడు ఇక్కడ ఏదో తేడా వచ్చేలా ఉంది, నేను జంపు. రే కక్కుర్తెదవా, నువ్వు వాళ్ళకిచ్చింది 2000, నేనిచ్చింది 10,000. బాయ్. రోజు డబ్బులు పోతున్నాయి. రోజు ఇదే పని మావా, కొత్తగా మొదలెట్టాను. కొంచెం ఎంకరేజ్. ఇప్పుడు ఏ కార్డు ఏమంటారు?
కవర్ పెట్టు. ఇది దీని అడిగరా. అది బాగుంది. ఏయ్, ఎవడా? బా. నా కొడుకు మీ వల్ల చెడిపోతున్నాడు. అవును నిజమే. ఈ ప్రపంచంలో మా నాన్న తప్ప ప్రతి నాన్న కూడా ఆడి కొడుకు ఫ్రెండ్స్ వల్లే చెడిపోతున్నాడు అనుకుంటారు. బావా ఒక రోజంతా సీనుగాడితో తిరుగు, వాడు ఎంత సకల కళా వల్లబడో తెలిసిపోద్ది. అబ్బా. ఏయ్, అమ్మాయి అదవ జీవితం మనశ్శాంతిలా కూడా పోతుంది అల్లుడు. ఇంటికి వెళ్తే ఏమో మీ నాన్న దొబ్బేస్తున్నాడు, ఈదిలోకి వస్తే ఏమో ఆ లిల్లీ ఎప్పుడు ఏ ట్విస్ట్ ఇస్తుందో అర్థం కావడం లేదు. అందుకే దానికి సూపర్ ట్విస్ట్ ఇచ్చాను మామా. ఏంటి రండి చూపిస్తాను. ఇంకెంత దూరం నడవాలి? నడవలేకపోతున్నా. ఇంక నడవడం నా వల్ల కాదే బాబు. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి అయితే నడిపిస్తున్నా, లేకపోతే పరిగెత్తిస్తున్నా. ఏదో సచ్చినాడో కావాలని చేశాడు. కొత్త టైర్లు పంచర్ ఎందుకు అవుతా చెప్పు? యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఏండే దీనికి మీకు ఎటువంటి సంబంధం లేదు, కానీ నాకు దానికి చాలా లావాదేవీలు ఉన్నాయండోయ్. అసలేంటి నీ ప్రాబ్లం? ఏం కావాలి? మీరు అలా డైరెక్ట్ గా అడిగేస్తే ఎలా అండి? ఆ హౌ మాకు క్లారిటీ ఏడ్చేవాళ్ళుగా. అంటే మాట్లాడేదేమీ లేదు కదా, మేము వెళ్ళొచ్చు కదా. తాపేలా మాకు బా అంత కష్టపడి పంచర్ చేస్తే అంత సింపుల్ గా వదిలేసేవాటి బా. ఏయ్, అదేదో అడిగిందని మనం ఏదో చెప్పామనుకో, దానికి నచ్చక జోడిచ్చి కొట్టిందనుకో, తర్వాత మన తల తీసి ఆడి దీపులో పెట్టుకోవాల్సి వస్తుంది. ఓయ్ లిల్లీ, ఆగా. పంచర్ షాప్ కా? ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా? కాకులు ఎత్తుకెళ్ళాయా? ఏం చేస్తున్నావ్? ఇప్పుడు వెళ్ళి 2 పుడిపించుకో. నువ్వు బదాలడు. ఎలా పెడతాం? సూపర్ మామ. అనవసరంగా వాడితో గొడవెందుకు? నాకు అవసరమే. ఏ ఊరు వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉండడం కామన్. ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం నువ్వు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దు. నేను స్ట్రెస్ తీసుకునేది నీ వెంట పడుతున్నాడని కాదు. మాకు పాత అకౌంట్స్ చాలా ఉన్నాయి. పాత అకౌంటా? పడితే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. ఆ దరిద్రుడు పుణ్యమాని సంవత్సరం పాటు స్కూల్ కి కూడా వెళ్ళలేదు. పైగా ఇంట్లో వాళ్ళు అడ్డమైన చాకరీ చేయించారు. తలుచుకుంటుంటేనే ఆ పేడ కంపు ఇప్పటికీ వస్తుంది. ఎప్పుడో 15 years బ్యాక్ ఇష్యూ. లైట్ తీసుకో. ఏంటి లైట్ తీసుకునేది? నువ్వు వాడికి ఫ్రెండ్వా, నాకు ఫ్రెండ్వా? వాడికి సపోర్ట్ చేస్తున్నావు? అమ్మ మహాతల్లి, గుడికొచ్చి కూడా ఈ గొడవలన్నీ ఎందుకు? పద. నీ చెప్పేది బావ. వార్తలు తేలుతాయి కానీ ఆలోచనలు రావు బావా. వాట్ డైరెక్షన్ వద్దు బావ, ప్లీజ్ బావ. ఒరే రాశిగా, ఆ పూజలు చేయించి ఈ పూజలు చేయించి ఆ రోజు పడిపోద్ది ఈ రోజు పడిపోద్ది అని నా డబ్బులు ఖర్చు పెట్టి నా మందు తాగి అది ఊరు జనం ముందు నేను తలెత్తుకోకుండా చేస్తే పూజలు పునస్కారాలు ఏదో ఒకటి చేస్తావా? అది ఎక్కడ పడితే అక్కడ నన్ను యదవం చేస్తుంటే నించొని సినిమా చూస్తారా? రామ్ గోపాల్ శర్మ. చేత్ర పడాలంటే ఏదో మిరాకిల్ జరిగి లిల్లీ సైడ్ అవ్వాలే గానీ చెడగొట్టారు కదా. అల్లుడు, వీళ్ళిద్దరు నీ పరువు తీసేస్తున్నారు అల్లుడు. దీంతో కాదు, ఈ రాయి తీసుకుని వీళ్ళిద్దరు పొరలు బద్దలు కూడా చంపి ఒకడే అనుకోని ఇప్పుడు అసలే ఆడు మంటలో ఉంటే నువ్వు వచ్చి పెట్రోల్ పోస్తున్నావు. అయినా నువ్వు ఎందుకు వచ్చావు? ఇక్కడ జరిగినంత ఊళ్ళో డబ్బేయడానిక? నీ మీద డప్పేస్తే నాకేం వస్తుందిరా? అల్లుడు, మధ్యాహ్నం పెళ్లి చూపులకు వెళ్ళాలంట. అమ్మ అర్జెంట్ గా నేను తీసుకురమ్మను. నేను మేకప్ వేసుకుని రెడీగా ఉంటాను. వీడికి పెళ్లి చూపులు ఎక్కువ అనుకుంటే ఎక్స్ట్రా మేకప్. యూత్ నాని ఇక్కడ. రేయ్ ఇట్రా. వస్తే కొడతావు. రాకపోతే చావ కొడతా. సావ కొట్టడం కన్నా కొట్టించుకోవడం బెటర్ రా. సూపర్ బా, అదిరిపోయింది. లిల్లీ నీకుంది. పద. ఏమండి, అబ్బాయి ఏంటండి అలా ముదురు బెండకాయలా ఉన్నాడు? ఊరుకోవే. అంటే బెండకాయ తింటే తెలివితేటలు బాగా వస్తాయండి. రేపు మీ కూతురు మా మాయం చేసుకుంటే తనకు కూడా అబ్బుతాయి. అది
అవును అవును మీ అమ్మాయి నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసిందంటే మామ ప్లీజ్ ఎందుకంత తొందర ఉండు. పెళ్లి కూతురు తలెత్తి చూసే లోపల అక్కడ వాళ్ళు ఓకే అనలేదనుకో చాలా తేడాలు వస్తాయి. అనుభవం మీద చెప్తున్నాను రా, విను. మావా నేను సెట్ చేస్తా కదా, నువ్వు ఓపిక పట్టు. ఏమిటి బాబు అలా గుసగుసలాడుకుంటున్నారు? అంటే మీ అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్తున్నాడు తాతయ్య. తాతయ్య ఆ, మా మావయ్యకి మీరు మావయ్య అయితే మాకు తాతయ్యగా అయ్యేది. అవునవును అవును. పలహారాలు ఏమైనా పుచ్చుకుంటారా? జాంగిరీ అదిరిపోయిందిరా. కొంచెం ఆకలి వేస్తుందండి, అందుకే తినేస్తున్నాం. ఆ, తిండి ఎంతైనా తినొచ్చు కానీ తాగకూడదు. ఆ? ఏంటండి మంచినీళ్ళ? కాదు బాబు, మందు. మా కుటుంబంలో మా తండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు కూడా మద్యపానం మీద పోరాటం చేసిన వాళ్ళే. అందుకే మద్యం తాగిన వాళ్ళన్నా మద్యం వాసనన్నా మాకు చిరాకు బాబు. మా మాయ కూడా అంతేనండి. ఈ వీధిలో ఎవరైనా మందు తాగుతున్నారనుకో, ఆ పక్క వీధి నుంచో ఈ పక్క వీధి నుంచో వెళ్ళిపోతారు. అంత దూరం మందుకు మా మాయ. ఇదే కావాలి బాబు మాకు. అందుకే వయసు వేరియేషన్ ఉన్నా ఇలాంటి అల్లుడి కోసమే ఎదురు చూసాం. ఎంతైనా మేము అదృష్టవంతులం బాబు. ఏమండి మంచినీళ్ళు చాలా చప్పగా ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పిస్తారా? ఏం బాబు మీరు మందు కొడతారా? అలవాట్లో పొరపాటు అండి. కమోష్ కమోష్ కమోష్. నేను చచ్చిపోతా అల్లుడు. Hold on, hold on. నేను చచ్చిపోతాను అల్లుడు. నేను చచ్చిపోతా. నీకు అసలు పెళ్లి ఎందుకు కావట్లేదో తెలుసా? మీలాంటి ఎదవలతో తిరగబట్టి మా నేను చెప్పేది నువ్వు. మావయ్య లేదు, బొక్క లేదు. మీ జట్టు ఈ రోజు నుంచి కట్ట. ఒరేయ్ ముసలాడా, యూత్ ఇక్కడ. మావా నువ్వు ఇప్పటికో 100 పెళ్లి చూపులు చూసుంటావా? అయితే ఇన్ని సంబంధాల్లో ఏ ఒక్కటి కుదరలేదంటే ఏదో ఒక లాజిక్ ఉండాలి కదా. ఉండాలనుకో. ఇప్పుడు లైన్ లోకి వచ్చావు. ఇంతకాలం నీకు తెలియని ఒక బ్రహ్మరహస్యం చెప్తా, వినుకో. బ్రహ్మరహస్యమా? ఏంటల్లుడు అది? మావా నీ లైఫ్ కి లవ్ మ్యారేజ్ రాసి పెట్టుంటే అరేంజ్ మ్యారేజ్ ఎలా సెట్ అవుద్ది అనుకున్నావు? అల్లుడు మళ్ళీ నన్నేం మడతేయట్లేదు కదా. రే నిన్న మా గురుగారు ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పారా? అదేరా నాని మావకు అతి త్వరలో లవ్ మ్యారేజ్ సెట్ అవుద్దని చెప్పలే? చెప్పాడు, కానీ రాత్రి క్వార్టర్ కొట్టినప్పుడు మ్యాటర్ మర్చిపోయాను మావా. రేయ్ మీరు నన్ను మరీ మోసేస్తున్నారా? మోసే అంత కటౌటా మావా నీది? అయినా అల్లుడు ఇప్పటికిప్పుడు నన్ను ప్రేమించే యూత్ బేబీ ఎవరు దొరుకుతారు? దొరుకుతారా? లిల్లీ. లిల్లీయా? అవును లిల్లీ. లిల్లీ రేయ్ కథ ఏంట్రా సైడ్ ట్రాక్ లోకి వెళ్తుంది? ఇదే మెయిన్ ట్రాక్. డైరెక్టర్ స్క్రీన్ ప్లే అదరగొట్టాడు, నువ్వు ఫాలో అయిపోతే.